అనగనగా ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. ఒకరోజు గురువుగారు ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఇద్దరికి కొంత డబ్బుని ఇచ్చాడు. మీరు ఈ డబ్బుతో ఏదైనా కొనండి, కానీ ఈ గది మొత్తం నింపాలి అని చెప్పాడు. మొదటి శిష్యుడు డబ్బంతా ఖర్చు పెట్టి గడ్డిని కొన్నాడు. గడ్డితో గది మొత్తం నింపేశాడు. గురువుగారిని పిలిచి చూపించాడు. రెండవ శిష్యుడు డబ్బులో ఒక చిన్న కాసును ఉపయోగించి చిన్న దీపం కొన్నాడు. దీపం తీసుకెళ్ళి గదిలో పెట్టాడు. ఆ దీపం కాంతికి గదంతా వెలిగిపోతూ ఉంది. రెండవ శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుని పిలిచి ఆ గదిని చూపించాడు. గురువుగారు ఆ గది చూసి చాలా సంతోషపడ్డాడు. రెండవ శిష్యుని మెచ్చుకున్నాడు. నలుగురికి వెలిగిచ్చేవాడే నిజమైన వివేకవంతుడు.